T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రేపు అంటే ఆదివారం రోజు అహ్మదాబాద్ కేంద్రంగా జరగబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్లో భాగంగా టీమిండియా నుంచి ఆ ఇద్దరు ఆటగాళ్ళు ఆడడం లేదు, ఫైనల్ మ్యాచ్లో ఆ ఇద్దరు ఆటగాళ్లను పక్కన పెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఫైనల్ మ్యాచ్లో పక్కన పెట్టబోతున్నటువంటి ఆ ఇద్దరు ఆటగాళ్ళు ఎవరు, వారిని ఎందుకు పక్కన పెట్టబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నో అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి ఇన్ ఫైనల్ మ్యాచ్. సో ఈ పోస్ట్ ప్రకారంగా అహ్మదాబాద్లో జరగబోతున్నటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తరపున అభిషేక్ శర్మ అలాగే వరుణ్ చక్రవర్తి వీరిద్దరిని ఆడించడం లేదు, వీరిద్దరిని పక్కన పెట్టారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అభిషేక్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి లుక్ డౌట్ఫుల్ ఫర్ ద T20 వరల్డ్ కప్ ఫైనల్ అగెనిస్ట్ న్యూజిలాండ్ ఎట్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ కేంద్రంగా జరగబోతున్నటువంటి న్యూజిలాండ్ మ్యాచ్లో అంటే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మని వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టబోతున్నారని, అది డౌట్ఫుల్గా ఉందని దీని అర్థం. అభిషేక్ hasn't been good touch throughout the tournament, so Gautam Gambhir and Suryakumar Yadav might consider a change in the opening combination. Rinku and Kuldeep Yadav could also come into the playing 11 అంటూ ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వారు ఓపెనింగ్ కాంబినేషన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే అభిషేక్ శర్మని ఫైనల్ మ్యాచ్ నుంచి పక్కన పెట్టబోతున్నారని, అభిషేక్ స్థానంలో రింకుని తీసుకురాబోతున్నారని, అలాగే బౌలర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి ఆయన్ని కూడా పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ని తీసుకునేటువంటి అవకాశం ఉందని. సో రింకు సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ ప్లేయింగ్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటి వార్త ఇది. వరుణ్ హ్యాజెంట్ లుక్డ్ ఏ వెరీ ఎఫెక్టివ్ అగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ అండ్ హిస్ కాన్ఫిడెన్స్ సీమ్స్ లైక్ ఏ బిట్ లో రైట్ నౌ అంటూ. సో వరుణ్ చక్రవర్తికి సంబంధించి కూడా అతను కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది. అతను చూసుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా మీద, జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద, అలాగే ఇంగ్లాండ్ మీద కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టడం బెటర్ అని గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ వీరిద్దరూ భావించినట్లుగా అతని స్థానంలో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్ అంటే ఫైనల్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావించే గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ టీంలో స్వల్ప మార్పులు చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఈ టోర్నమెంట్ మొత్తం అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ అభిషేక్ లాంటి ఆటగాడు ఫైనల్లో ఉంటేనే మంచిదని వారు భావిస్తారని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చూసుకున్నట్లయితే మొన్న ఇంగ్లాండ్ మీద కూడా వరుణ్ చక్రవర్తి కాస్త తడబడినటువంటి నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంటే ధాటిగా ఆడినటువంటి నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తిని అలాగే అభిషేక్ శర్మని వీరిద్దరిని ఫైనల్ మ్యాచ్లో పక్కన పెట్టబోతున్నారని, వారిద్దరి స్థానంలో రింకు సింగ్ని అలాగే ఇటు కుల్దీప్ యాదవ్ని వీరిద్దరిని కూడా టీంలోకి తీసుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా మనకి స్పష్టత రావాలి అంటే మాత్రం రేపు టీం లెవెల్లో ఎవరు ఆడబోతున్నారు అనేది ప్రకటించే వరకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.